ఇక సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తాడిపత్రి టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనకు తమ వాహనాలు మాత్రమే వెళ్లాలి అంటూ జేసీ వర్గం ఆదేశాలు జారీ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటోలు లేని సొంత పార్టీ వాహనాలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరికలు ఇచ్చింది. 100 వాహనాల్లో చంద్రబాబు సభకు వెళ్లాలని కాకర్ల వర్గం ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పుడు జేసీ హెచ్చరికలతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. గత కొంతకాలంగా జేసీ, కాకర్ల వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జనం సమయంలో కూడా రాళ్లు రువ్వుకున్నారు ఈ రెండు వర్గాలు. ఏ స్టిక్కర్ అయినా జేసీ అన్న బ్రాండ్ ఉన్న స్టిక్కర్ ఉన్న వెహికల్ మాత్రమే అనంతపూర్లో జరిగే సూపర్ 6 సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా. అలా కాకుండా వేరే స్టిక్కర్ వేసుకున్న ఏ వెహికల్ అయినా సరే వెనక ముందు ఆలోచించకుండా ధ్వంసం చేసే అధికారం మన తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఉంది. ఇది గమనించి జేసీ బ్రాండ్, జేసీ స్టిక్కరు ఉన్న వెహికల్ను మాత్రమే అనంతపూర్కి అనుమతించబడును. ఇది మీరందరూ గమనించి ముందుకు వెళ్ళగలరు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏం జరుగుతోంది తాడిపత్రిలో? ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వద్ద బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కాకర్ల రంగనాథ్. ఈ నేపథ్యంలోనే జేసీ పేరుతో మినహా ఇతర వాహనాలు చంద్రబాబు సభకు ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఆ వెహికల్ పైన దాడి చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఒక ఆడియో రిలీజ్ చేయడం, అదేవిధంగా పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం పూర్తి స్థాయిలో కలకలం రేపుతోంది. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ని నిర్దేశించారు. జేసీ పేరు మీద ఉన్న ఈ ఫార్మాట్ కి సంబంధించి ఇందులో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, అదేవిధంగా జేసీ పవన్ రెడ్డి సహా మిగతా ప్రైమ్ మినిస్టర్, సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇట్లాంటి ఫోటోలు మిగతా వర్గీయులు ఎవరైతే జేసీ కాకుండా ఇతర ఫోటోలు ఏదైనా పోతే ఖచ్చితంగా అడ్డుకుంటాం, ధ్వంసం చేస్తామని వారిని కూడా పూర్తి స్థాయిలో కలకలం రేపుతుంది. మరోవైపు అసమ్మతి నేతగా అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతకాలంగా పనిచేస్తూ ఇటీవలే వినాయక నిమజ్జనం సందర్భంగా పరస్పరం రాళ్లు రువ్వుకున్న జేసీ, అదేవిధంగా కాకర్ల వర్గీయుల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గీయులు సుమారుగా ఒక 100కు పైగా వెహికల్లో చంద్రబాబు సభకు రావాలని ప్లాన్ చేయడం, అదేవిధంగా దాన్ని అడ్డుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు సిద్ధంగా ఉందని పూర్తి స్థాయిలో కలకలం రేపుతోంది. ఈ ఎటువైపు దారి తీస్తుంది, ఎట్లాంటి ఘర్షణ చోటు చేసుకుందానితో పూర్తి స్థాయిలో ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అంటూ ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నప్పటికీ జేసీ వర్గీయులు మాత్రం తన వెహికల్ కాకుండా వేరే వెహికల్ పోతే ఖచ్చితంగా అడ్డుకుంటాము, ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.